హాయ్ అండి. నా పేరు లక్ష్మి. ఈరోజు వీడియోలో పచ్చిరొయ్యలు ఇగురు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ముందుగా శుభ్రం చేసుకుని పచ్చిరొయ్యలు వేసుకుని సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుంటే ఇందులోంచి వాటర్ వస్తుంది. వాటర్ ఎగిరిపోయేంత వరకు వేయించుకుని ఈ విధంగా వేగుతుంది, పక్కన పెట్టుకోండి. ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న మిక్సీ గిన్నె తీసుకుని అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక స్పూన్ గసగసాలు, 2 స్పూన్లు ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి మిక్సీ వేసుకున్నాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసుకుని సరిపడా సాల్ట్, పసుపు వేసి ఈ మసాలాను బాగా వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం, పచ్చిమిర్చి, ముందుగా వేయించుకున్న పచ్చిరొయ్యలు వేసుకుని బాగా కలుపుకున్నాక గ్లాసున్నర వాటర్ వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని మీడియం మంటలో ఉడికించుకోండి. ఇలా ఉడుకుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయింది. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.